పార్టీ అందించడం ముఖ్యంగా మంచిది. జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు. జై శ్రీరామ్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాలను ప్రస్తావిస్తూ తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అని ఎకసక్కాలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు, ఇది జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. ఎస్, మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? శాఖ మంత్రి మీరు ప్రతి మీటింగ్లో జై కాంగ్రెస్, జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. మేము రాముని గుడి కడతామో అని చెప్పినాం, కట్టినాము. ఆర్టికల్ 370 రద్దు చేస్తామో అని చెప్పినాం, చేసినాము. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామో అన్నాం, రద్దు చేసినాము. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామో అని చెప్తున్నాం, తెస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పినాం, తెచ్చినాము. రేపు డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నాం, చేస్తాము. రేపు జమిలీ ఎన్నికలు చేస్తామని చెప్తా ఉన్నాం, చేస్తాం. భారతీయ